ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వదర్శన చక్రధారిని. స్వయాన్ని ఆత్మిక దృష్టితో చూస్తాను. స్వయాన్ని ఆత్మాభిమాని స్థితిలో అనుభవం చేసుకుంటాను. స్వయాన్ని పుణ్య ఆత్మగా, దివ్యాత్మగా, పవిత్రమైన ఆత్మగా అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని. ఈ క్షణం ప్రేమ సాగరుడైన పరం ఆత్మ వారి స్మృతిలో యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 4/5/2024. బాబాయ్ జయటి. మధురమైన పిల్లలు, తండ్రి ఏదైతే వినిపిస్తారో అది మీ హృదయంలో ముద్రించుకుపోవాలి. సూర్య వంశంలో ఉన్నతమైన పదవి పొందేందుకు మీరిప్పుడిక వచ్చారు. సో చదువుని ఎంతో ధారణ చేయాలి. ఐ ద సోల్ అండ్ ఎలివేటెడ్ బీయింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మ ఎంతో ఉన్నతంగా తయారయ్యే వారిని. నేను ఆత్మ అనుక్షణం నా హృదయంలో నా ప్రియమైన తండ్రిని పెట్టుకునే వారిని. నేను ఆత్మ సూర్యవంశీ ఆత్మగా అవుతాను. నేను ఆత్మ అనుక్షణం ఈ జ్ఞానాన్ని ఎంతగానో ధారణ చేస్తాను. ఈ విధంగా ఆత్మికతా స్థితిని మెయింటైన్ చేయాలి. ఐ ద సోల్ always try to be a spiritual personality and imbibe such knowledge which is shared by the Supreme Father. ప్రశ్న: సదా రిఫ్రెష్ గా ఉండేందుకు సాధనం ఏంటి? ఏ విధంగా? వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఫ్యాన్ ఆన్ చేస్తారు, ఎంతో రిఫ్రెష్ అవుతారు. అలా సదా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే రిఫ్రెష్డ్ గా అవుతారు. స్వయాన్ని దర్శించుకోవాలి. నేను ఎలా ఉండేవారిని, ఎలా ఉన్నాను, ఎలా అవ్వబోతున్నాను. స్వదర్శన చక్రధారిగా అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. కానీ స్వదర్శన చక్రధారులుగా అవ్వడానికి ఎంత సమయం పడుతుందని కొంతమంది పిల్లలు బాబానే అడుగుతారు. బాబా చెప్తున్నారు, పిల్లలు స్వయాన్ని దర్శించుకోవడానికి 1 సెకండ్ చాలు. స్వయాన్ని స్వదర్శన చక్రధారిగా భావించినట్టయితే చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వయాన్ని చక్రాన్ని తిప్పినట్టయితే సూర్యవంశీ ఆత్మగా అవుతారు. ఒకప్పుడు సత్యుగ వాసిగా ఉండేదాన్ని, తర్వాత త్రేతాయుగ వాసిగా, ద్వాపరయుగ వాసిగా, కలియుగ వాసిగా, ఇప్పుడు మళ్ళీ ఈ బంగారు ప్రపంచంలో ఉన్నాను. నేను ఆత్మ ఎంత ఉన్నతంగా ఉండేవారిని, ఎంత ఉన్నతంగా తయారవుతున్నాను. నేను పరమాత్మ హృదయంలో ఒకప్పుడు ఉండేవారిని, ఇప్పుడు పరమాత్మ హృదయానికి ఎక్కుతున్నాను. ఈ విధంగా
స్వయాన్ని దర్శించుకోవటం ఎంతో ఇంపార్టెంట్. మరి రోజంతటిలో అవుట్ ఆఫ్ 24 అవర్స్ నేను ఎంత సమయం ఎంతో రిఫ్రెష్డ్గా ఉంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. రిఫ్రెష్డ్గా ఈ కూర్చొని పరమాత్మ జ్ఞానాన్ని వింటున్నానా? ఇతరుల్ని రిఫ్రెష్గా చేయడానికి ఈ జ్ఞానాన్ని నేను ఎంతమందికి వినిపిస్తున్నాను? స్వయం స్వదర్శన చక్రధారిగా ఎంతవరకు అవుతున్నాను? నేను ఆత్మ విష్ణు వంశీగా ఎంతవరకు అవుతున్నాను? ఇదంతా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు దేవీ దేవతలు ఉండేవారు. వామ మార్గం పైన నడిచి వికారిగా అయిపోయారు. మళ్ళీ ఆ విధంగా తయారవుతారు. ఇదొక 5,000 సంవత్సరాల చక్రం. ఇలాంటి చక్రాన్ని పరమాత్మ నిర్మించారు అంటే నేను ఆత్మ చక్రవర్తి రాజుగా అవ్వడానికి నా పైన నేను ఎంత శ్రమ పెట్టాలి, ఎంత పురుషార్థం చేయాలి, అంత ఉన్నతంగా అవ్వాలి అంటే స్వయాన్ని నిర్విఘ్న ఆత్మగా ఎంత వరకు ధారణ చేయాలి అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న: ఒక్క తండ్రి సాంగత్యంలోనే స్వయాన్ని పారస బుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. అంటే ఎలాంటి కంపానియన్షిప్ లో ఉంటే, ఎలాంటి కంపెనీతో ఉంటే ఆ సాంగత్యపు రంగు అంటుతుంది అంటారు కదా. మరి నేను ఎంతగా పరమాత్మ రంగులో రంగింపబడ్డాను, పారస బుద్ధిగా ఎంతవరకు అవ్వాను అనేది చెక్ చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి కాబట్టి నేను ఆత్మ ఎలాంటి వికారాలు లేనటి వారిగా అవ్వాలి కాబట్టి చెడు సాంగత్యానికి ఎంతగానో దూరంగా ఉండాలి. సదా సంతోషంగా ఉండాలి అంటే స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. నేను ఆత్మ కొత్త ప్రపంచంలో యజమానిగా అవుతాను. ఇప్పుడు పరమాత్మకి పిల్లవాడిగా ఉన్నాను. శివ జ్ఞానాన్ని వింటున్నాను. ఈ విధంగా హృదయానికి మనం మోల్డ్ అనేది చేసుకోవాలి. వరదానం: విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించినట్టయితే ఎలాంటి విఘ్నాలు లేనటి వారిగా నిర్విఘ్న ఆత్మగా అవుతారు. విఘ్నాలు రావటం అనేది మంచి విషయమే. ఎలా మంచి విషయం? ఆ విఘ్నాల వల్లే నేను ఆత్మ పరమాత్మకి దగ్గరగా అవుతున్నాను. పరమాత్మకి దగ్గరగా అవుతాను కాబట్టి నిర్విఘ్న ఆత్మగా అవుతాను. అంటే కానీ నేను ఎప్పుడు కూడా ఎవ్వరికి భయపడేటట్టు ఉండను. నిర్విఘ్న స్థితిలో ఉంటాను. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ కనుక పెట్టినట్టయితే, బిజీగా ఉన్నట్టయితే నేను ఆత్మ ఎంతో నిర్విఘ్నంగా తయారవ్వగలను. స్లోగన్: సుఖం యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా తమ హృదయాన్ని ఎంతగానో సుఖంగా తయారు చేసుకోవాలి. సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం నా ఆత్మ యొక్క అలంకారాలు. నా ఈ అలంకారాన్ని సదా నాతో పెట్టుకోవాలి, నరువులకి పంచటానికి ప్రయత్నించాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను ఆత్మ స్వయాన్ని దర్శించుకుంటూ ఉంటాను. రోజంతా రిఫ్రెష్డ్గా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిర్విఘ్న చక్రవర్తిని. నా దగ్గర వచ్చే విఘ్నాలను రంజకంగా భావిస్తూ ఆ విఘ్నాలు ఉన్నతిగా వెళ్ళాలి అని భావిస్తూ నిశ్చింత స్థితి, నిర్విఘ్న స్థితిలో ఉంటాను. మనస్స,
వాచ్య కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకుండా సదా నిర్విఘ్నంగా ఉంటూ ప్రతి స్వరూప ఆత్మగా ఉంటాను. I, the soul, a divine being, divinity, is my soul's original nature. I always experience the path of divinity from the Supreme Father. I, the soul, experience a true knowledge which is the source of income. I experience my own divine nature and try to spread the path of divinity towards others. Hey, Father, thank you so much for showing me the path of divinity. Such a path blessed to me by the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the divinity within myself, spread such divine vibrations to every other soul, and be a divine being all the time. Om Shanti, Shanti, Shanti.